సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. సో ఇందులో మన ర్యాంక్ వచ్చేసి 159 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. సో మనం ఎంత లీస్ట్ స్టేజ్లో ఉన్నామో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. 159th ర్యాంక్. టోటల్ 180 కంట్రీస్ ఉన్నాయి, అందులో మనం 159th ర్యాంక్. సో అసలు ఏంది ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఈ ఇండెక్స్ ప్రమోట్ చేసి ఈ జర్నలిస్ట్లని వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసి ఇట్లా ఇండెక్స్ లాగా రిపోర్ట్ లాగా రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది రిలీజ్ చేసేది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక ఎన్జిఓ. సో ఇది ప్యారిస్లో ఉంది ఈ ఎన్జిఓ. సో దీని ప్రకారం ఏంటి అంటే, జర్నలిస్టులు ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకి చేరకుండా జర్నలిస్టులని అడ్డుకొని, లేకపోతే పొలిటికల్ పార్టీసే మాస్ మీడియాని కొని ఈ అసలైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో రిగార్డింగ్ కరప్షన్ కానీ వాళ్ళు చేసిన అక్రమాలు కానీ అవన్నీ బయటికి రాకుండా జర్నలిస్టులని కొని లేకపోతే వాళ్ళని సప్రెస్ చేయడం, ఇవన్నిటిని అడ్డుకోవడానికి ఇట్లాంటి ఇండెక్సెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ఇట్లాంటి ఇండెక్స్లో మన కంట్రీ వచ్చేసి 159th ర్యాంక్. సో ఈ ర్యాంక్ని బట్టి మన ఇండియా స్టేటస్ ఏంది, మన ఇండియాలో ఉన్న న్యూస్ పేపర్స్ ఈ మీడియా స్టేటస్ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి 2024లో ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేసింది కదా, ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రెస్ ఫర్ ద ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. సో ఇదన్నమాట మొత్తానికి. సో దీనికి ఈ రిపోర్ట్ జనరల్గా 5 ఇండికేటర్స్తో బేస్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ థింగ్ పొలిటికల్ దాంట్లో, నెక్స్ట్ ఎకనామిక్ బేస్గా చేసుకొని, లెజిస్లేచర్ని బేస్గా చేసుకొని, సోషల్ ఇంకా సెక్యూరిటీ, ఈ 5 ఆస్పెక్ట్స్ని బేస్గా చేసుకొని ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. సో దీంట్లో ఈ ఇండెక్స్లో టాప్ 3 ర్యాంకర్స్ వచ్చేసి నార్వే, డెన్మార్క్ ఇంకా స్వీడన్.